పాపము నిర్వచనం. ఆదికాండం ఈ 4వ అధ్యాయంలో ఆదాము హవ్వలను బట్టి కయీను హెబేలు పుట్టారు. కయీను హెబేలు జీవితంలో ఒక జరగకూడనటువంటి చెడ్డ కార్యం జరిగింది. ఆ చెడ్డ కార్యాన్ని బట్టి ఆ పాపం యొక్క నిర్వచనం ఏంటో మనకు అర్థమవుకుంటూ వచ్చింది. ప్రియులారా, 3వ అధ్యాయంలో ఆదాము యొక్క భార్య, జతగా ఇవ్వబడిన స్త్రీ హవ్వ గారు భయంకరమైన పాపం చేసింది. ఏంటి ఆ పాపం అంటే, దేవుడు వద్దు తినొద్దు అనేటువంటి పండును తిని ఆమె దేవుని ఆజ్ఞను అతిక్రమించినట్లుగా మనం చూస్తున్నాం. అసలు పాపం అంటే ఏంటంటే ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. చెప్పిన మాట చేయకపోవడమే పాపం. చెప్పిన మాటను తృణీకరించడమే పాపం. చెప్పిన మాటను దాన్ని చర్యలో పెట్టకపోవడమే పాపం. జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ 4వ అధ్యాయానికి వచ్చేసరికి ఆదాము హవ్వలకు 2 పిల్లలు పుట్టారు, కయీను హెబేలు. అందులో ఒకడు పొలమును సేద్యపరుస్తున్నాడు, ఒకడేమో గొర్రెలను కాస్తున్నాడు. ఈ పొలమును సేద్యపరుస్తూ పొలం పంటలో దేవునికి దశమభాగం తెచ్చేస్తున్నాడు. అలాగనే గొర్రెలలో శ్రేష్టమైన గొర్రెలేమో తమ్ముడైన హెబేలు తెచ్చి దేవునికి ఇస్తున్నాడు. వీళ్ళిద్దరూ కూడా దేవుని మందిరానికి కానుకలు తెచ్చారు. పొలం పంటలోనేమో కయీను తెచ్చాడు, గొర్రెల మందిరంలోనేమో తమ్ముడైన హెబేలు తెచ్చాడు. అందులో హెబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించెను అని ఉంది. హెబేలు యొక్క అర్పణ దేవుడు లక్ష్య పెట్టాడు అని ఉంది. హెబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడు. కయీను యొక్క అర్పణ తోసుకొచ్చాడు. దానికి కారణం ఏంటో మనకు ముందు తెలుస్తుంది. ప్రియులారా, ఎప్పుడైతే కయీను యొక్క అర్పణ దేవాది దేవుడు లక్ష్య పెట్టలేదో, తమ్ముడైనటువంటి హెబేలు యొక్క అర్పణ దేవుడు లక్ష్య పెట్టాడో, అప్పుడు కయీను తమ్ముడైన హెబేలు మీద కోపం పెట్టుకుంది. అసలు కోపం ఎవరి మీద రావాలి? దేవుడు యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి దేవుడి మీద రావాలి. కానీ తమ్ముడు యొక్క అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడు కాబట్టి, నా తమ్ముడు అర్పణ దేవుడు లక్ష్య పెట్టాడు, నా అర్పణ లక్ష్య పెట్టలేదని చెప్పి తమ్ముడు మీద కోపడ్డాడు. ఆ కోపం ఎంతవరకు తీసుకెళ్ళిపోయిందంటే మరణం వరకు కూడా తీసుకెళ్ళిపోయింది. ఆ కోపం 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 అలా పెంచేసుకుని మనసులో కక్ష పెంచేసుకుని ఒకరోజు తమ్ముడైన హెబేలు కయీనుకు ఆ భోజనం పెట్టుకెళ్తే, రొట్టెలు పెట్టుకెళ్తే అతను చంపి నాగరిచాల్లో పూడ్చిపెట్టేశాడు. అంటే పాపము చేస్తనడానికి నిదర్శనం. ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఏంటంటే నరహత్య చేయకూడదు అన్నది. అప్పటికి ఆజ్ఞలు కూడా లేవండి, ఆజ్ఞలు కూడా లేవు. అప్పటికి మనకి ధర్మశాస్త్రం ఇవ్వబడలేదు. ఎందుకు ఇవ్వబడలేదు అని అంటే, నిర్గమకాండం 20వ అధ్యాయంలో మోషే ద్వారా మాత్రమే ఆ ధర్మశాస్త్రాన్ని పొందుకుంటాం. ఆజ్ఞలు లేవు. కాకపోతే దేవుని కోపాన్ని కయీను తమ్ముడైనటువంటి హెబేలు మీద కోప్పడి మొత్తానికి మొట్టమొదటి హంతకుడిగా అతడు పేర్కొన్నాడు. మొట్టమొదటి హత్య చేయబడేది. ఇప్పుడు ఇది పాపముగా మారిపోయిందండి. ఎందుకు మారిపోయిందంటే, హెబేలు యొక్క నీతిమంతుడి యొక్క రక్తము నాగరిచారుడు దేవుడికి మార్కెట్. అప్పుడు దేవుడు వచ్చి కయ్యను అడుగుతాడు, నీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడు? అతడు అంటాడండి, నా తమ్ముడికి నేను కావాలన్నా అని అడుగుతాడు. అంటే దేవుని మీద కూడా అతని కోపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రథమంగా మనం ఏదైనా తప్పిదం చెయ్యాలి అంటే, ఏదైనా ఒక చేయకూడని జ్ఞానం చేయాలంటే, జ్ఞానం చేయడానికి ముందు కోపమే మన శత్రువుగా మారుతుంది. కోపమే మన శత్రుత్వంలో తీసుకెళ్తుంది. పాపమే మనం చేయకూడనటువంటి కార్యాలన్నీ కూడా చేయిస్తున్నాం అన్నమాట. అందుకని మనము కోపపడకూడదు అని దేవుని వాక్యాన్ని బట్టి నేను తెలియజేస్తాను. ఈ స్టోరీ మనకు తెలుస్తుంది. అయితే ఈ పాపము అనే దాన్ని ఎబ్రీ భాషలో ఏమని పిలిచారంటే కొన్ని రకాల పాపములుగా పిలిచారు. అది నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఒకటి,
అమర్త్య అనేటువంటి మాటను ఉచ్చాటన చేశారు. అమర్త్య అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే ఏ సిన్ మిస్సింగ్ ద మార్క్ ఫెయిల్యూర్స్ అని అంటారన్నమాట. ఏ సిన్ మిస్సింగ్ ద మార్క్ ఫెయిల్యూర్ అనగా అతిక్రమము, తప్పు చేయడం, అది కూడా దేవునికి వ్యతిరేకంగా పాపం చేయడం. అమర్త్య అనే మాటకు అర్థం ఏంటంటే అతిక్రమం, తర్వాత తప్పు చేయడం. ఎలాగా అంటే దేవునికి వ్యతిరేకంగా. ఇప్పుడు కయ్యను చేసిన పని ఏంటంటే దేవునికి వ్యతిరేకంగా తప్పు చేశాడు. ఆదాము చేసిన పని ఏంటంటే దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడు. హవ్వ చేసిన పని ఏంటంటే దేవునికి వ్యతిరేకంగా పాపం చేసింది. అందుకని ఈ వ్యతిరేకంగా చేసిన పాపమును హెబ్రీ భాషలో ఏమన్నారంటే అమృతయ అని పిలిచారు. అమృతయ అని పిలిచారు. యోహాను సువార్త 9:41 9:40. యోహాను సువార్త 9:40. అందుకు యేసు మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును గాని చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకున్నారు కనుక మీ పాపము నిలిచిన్నదని చెప్పాను. మీ పాపము నిలిచి ఉన్నదని చెప్పాను. ఇక్కడ ఈ మాటలు కాస్త సవివరంగా ధ్యానం చేద్దాం. అందుకు యేసు మీరు గుడ్డివారైతే మీకు పాపం లేదు, కానీ చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొచ్చున్నారు కనుక మీ పాపము నిలిచి ఉన్నదని చెప్పాను. యేసు ప్రభువారు ఒక గుడ్డివాడిని స్వస్థపరిచాడు. ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు, అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఒక గుడ్డోడు తీసుకొచ్చి ఆయన ముందు పెడితే ఆ గుడ్డోడు యేసు ప్రభువారు ఏం చేశారంటే స్వస్థపరిచారన్నమాట. ఆ స్వస్థపరిచినప్పుడు అక్కడ కొంతమంది పరిచయులు ఉన్నారు. ఈ పరిచయులు ఆ వారిని వెలివేశారని యేసు విని వారిని కనుగొని నీవు దేవుని కుమారుని విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగారు అన్నమాట. అందుకు వాడు ప్రభువా నేను ఆయన విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడుగగా యేసు నీవు ఆయనను చూచుచున్నావో నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను. పరిచయులు వారిని వెలివేసిరని యేసు విని ఎప్పుడైతే గుడ్డివాడు స్వస్థత పొందాడో యేసు ప్రభు గుడ్డివాడిని బాగు చేశాడో జాగ్రత్తగా గమనించాడు. బాగుపడిన వెంటనే ఆ గుడ్డివాడి దగ్గరికి వెళ్ళి ఇతడు విశ్రాంతి దినమున స్వస్థపరిచాడని ఆయనను వెలివేశారు. ఎవరిని? గుడ్డివాడిని వెలివేశారు. అప్పుడు ఈ పరిచయులు వారిని వెలివేశారని యేసు ప్రభుకు తెలిసింది. యేసు ప్రభు వారు ఎప్పుడైతే ఆయనకు తెలిసిందో పరిచయులు వారు వెలివేశారని యేసు విని ఆ గుడ్డివాడు ఎక్కడున్నో తెలుసుకుని కనుగొని నీవు దేవుని కుమారుని అని విశ్వాసం ఉంచుచున్నావు అని అడిగాడు. అందుకు ఆ గుడ్డోడు అన్నాడు ప్రభువా నేను ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినకు ఆయన ఎవరు అని అడుగుతాడ. ఇతను స్వస్థత పొందాడు కానీ యేసు ఎవడు గుడ్డివానికి తెలియదు. కానీ ఇప్పుడు యేసు ప్రభు అడుగుతుంటే నువ్వు విశ్వాసం ఉంచేవా ఆయన నమ్మేవా అని అడిగితే ప్రభు ఆయన ఎవరో నాకు తెలియదు అని అడుగుతున్నాడు. ఆయన ఎవరో తెలియదు అని అడుగుతుంటే అప్పుడు యేసు ప్రభు అంటాడు నువ్వు ఇప్పుడు ఆయన చూస్తున్నావు అన్నాడు. నువ్వు ఇప్పుడు ఆయన్ని చూస్తున్నా అంటే ఎదురుగా నిలబడి మాట్లాడేది ఎవరన్నమాట? యేసే మాట్లాడుతున్నారు. ఇప్పుడు నువ్వు వాళ్ళని చూస్తున్నావు అనగానే వెంటనే అతనికి బలు వెలిగింది. ఆహా నా ఎదురుగా ఉన్నవాడు యేసు అనుకున్నాడు. అనుకున్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు అంటే చూడండి అంతడు వాడు ప్రభువా నేను విశ్వాసం ఉంచుచున్నానని చెప్పి ఆయనకు బ్రతికెను. హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు యేసు చూడని వారు చూడవలను, చూచువారు గుడ్డివారు కావాలను. ఎంత విచిత్రంగా ఉంటుందో చూడండి. చూడని వారు చూడవలను, చూచువారు గుడ్డివారు కావాలను అని ఉంది. అంటే పరిచయులు ఈ దృశ్యాలన్నీ చూశారు. యేసు ప్రభువును బాగు చేయడం చూశారు, యేసు ప్రభు గుడ్డివాడిని బాగు చేయడం చూశారు, యేసు ప్రభు గుడ్డివాడిని కళ్ళవడం చూశారు. వాడు చూస్తున్నాడని కూడా సంగతి తెలుసు. అయినా పరిచయులు ఆయన వెలివేశారు. అరే ఒకడు బాగుపడ్డాడు పర్వాలేదు మనలో అని అనుకున్నారా? అనుకోలేదండి. వాడు బాగుపడకూడదనో ఏంటో వాడిని వెలివేశారట. ఎందుకే ఆ గుడ్డోడు చేసిన తప్పేంటి చెప్పండి? వెళ్ళేయడానికి ఆ గుడ్డోడు చేసిన తప్పేంటండి? ఇప్పుడు ఒకడో త్రాగుబోతు గానో, పాపిష్టివాడు గానో, దుర్మార్గుడు గానో, జోదగాడు గానో, దొంగ గానో ఉన్నవాడు
యేసు ప్రభు నమ్ముకుని అన్ని వదిలిపెట్టేసి చెడ్డ పనులన్నీ మానేసి మంచోడు అయిపోతున్నాడు. ఇప్పుడు కక్ష అంతా ఎవరి మీద? ఆడు ఎందుకు మంచిగా వారిపోయాడు? యేసు ప్రభువులోకి ఎందుకు వెళ్ళిపోవడని? యేసు ప్రభువులోకి రాబట్టే వాడి జీవితం మారింది. ఈ మంచోడు అయిపోయినందుకు ఆడు త్రాగుబోతుగా ఉన్నప్పుడు ఎవరు మాట్లాడారు? జోదగాడిగా ఉన్నప్పుడు ఎవరు మాట్లాడేది వాడి గురించి? లేకపోతే వాడు తప్పు చేస్తున్నప్పుడు ఎవరు వాడిని మందలించలేదు. వాడు నరహంతకుడిగా ఉన్నంతసేపు వాడు ఎవరు మందలించలేదు. ఇప్పుడు మారిపోయి బైబిల్ పట్టుకుని గుర్తొస్తున్నాడే, ఇప్పుడు పడ్డది కన్నవాడి మీద. మంచోడు అయినండి, ఇప్పుడు పడ్డదండి కన్నవాడి మీద. అక్కడ అంటారు యేసులోకి ఇప్పుడు దిగేసావు, నువ్వు ఏసు మాత్రమే యేసులోకి. వాడేదో యేసు వచ్చి ఓ 10 మంది జీవితాలు పాడు చేసినట్టు, 10 మందిని నరికేసినట్టు, నరహత్య చేసినట్టు మాట్లాడతారండి. అలా మాట్లాడుతున్నారు ఇప్పుడు. ఏమైనా అర్థమవుతుందా? ఉన్నారు కదా, ఏమని మాట్లాడుతున్నారు? ఆడు చూపు పొందినందుకంటే వాడిని వేస్తారు కదా. ఇది ఎట్లా విచిత్రం కదండి. దేవుని చెడు మీద పడతారండి, చెడ్డోడి మీద ఎవరు? చెడ్డోడి మీద ఎవరు చిత్తపొడి పడేస్తారు కదండి. అలా చూపునందులు ఇప్పుడు ప్రభు ఏమంటాడంటే, విశ్వాసం ఉంచుతున్నావా అని మాట ఎవరో తెలిస్తే కదా, నువ్వు చూస్తున్నావని కానీ ప్రభా నేను నమ్ముతున్నాను. అప్పుడు గుడ్డివారు చూచుచున్నారు, చూడవాలని చూచుచున్నవారు గుడ్డివారు కాగలరు. ఇప్పుడు ఈ పరిచయం ఎవరన్నమాట? దేవుని శక్తిని తెలుసుకోలేని గుడ్డోళ్ళు, దేవుని మహిమను తెలుసుకోలేని గుడ్డోళ్ళు. వాళ్ళ కళ్ళుండి కూడా దేవుని మహిమను చూడలేకపోతున్నారు, కళ్ళుండి దేవుని శక్తిని తెలుసుకోలేకపోతున్నారు, కళ్ళుండి దేవుని మహిమలో ఉండలేకపోతున్నారు వాళ్ళు. కానీ కళ్ళు లేని వాడు దేవుని మహిమను చూడగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళుండి అంధకారంలోకి వెళ్ళిపోయాడు, అంధకారంలోకి వెళ్ళిపోయాడు. అందుకని ప్రియులారా, అతిక్రమించే వాళ్ళు పాపములని. పాపమునకి నిర్వచనం ఏంటంటే అతిక్రమం అనండి. అతిక్రమం, అతిక్రమం తప్పు చేయడం. అమర్త్య అంటే అతిక్రమం. ఇంకొక నిర్వచనం చెప్తారు. రెండోది ఏంటంటే అకిడియ, అడిగియ అనండి. అందరూ అనండి. అయోమయంగా ఉన్నారండి మీరు అందరూ. ఇది ఎక్కడ కర్మరా బాబు, రోజు ప్రార్థన అన్నట్టు అలా ఉన్నారా? చెప్పండి. అడిగియా అనండి. అడిగి అనే మాటకి ఇంకొక పాపం అర్థం ఏంటంటే చెడ్డ పని, దుష్టత్వము, అన్యాయము అని నిర్వచనం వస్తుంది. ఈరోజు మన అంశం ఏంటి? నిర్వచనం. పాపము అమర్త్య అంటే అతిక్రమం, తప్పు చేయడం. అడిగి అంటే చెడ్డ పని, దుష్టత్వం, అన్యాయం. ఇది కూడా పాపమే కదండి అని చెప్పి రామపత్రిక 1:18 వచ్చిన చదువుకుంటాం. రామపత్రిక 1:18 దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనతల మీద, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడి ఉన్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ సాక్ష్యమైనది ఏదో. దుర్నీతి చేత సత్యమును అడ్డగించే మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. దుర్నీతి సత్యాన్ని ఏం చేస్తుంది? అడ్డగిస్తుంది. దుర్నీతి సత్యాన్ని ఏం చేస్తుంది? అడ్డగిస్తుంది. సత్యమును అడ్డగించడం కూడా పాపమేనండి. సత్యమును అడ్డగించడం పాపానికి ఇక్కడ ఏమంటాడంటే చెడ్డ పని. చెడ్డ పని ఏంటంటే సత్యాన్ని అడ్డగించడం చెడ్డ పని, నీతిని అడ్డగించడం చెడ్డ పని, మంచిని అడ్డగించడం చెడ్డ పని, మంచి చేసేటప్పుడు ఆపు చేయడం చెడ్డ పని. మంచిని దేనిని అడ్డగించేదంతా కూడా ఏమవుతుంది అనమాట? చెడ్డ పని. అందుకని దీన్ని ఏమన్నారంటే అడిగియా అన్నారు తెలుగు భాష. అడిగియా. ఇలా అడ్డగించే వాళ్ళు కూడా పాపం చేస్తున్నట్టే లెక్కండి. ఆబ్జెక్ట్ నువ్వు బోధించి అన్నాడు అనుకోండి, నువ్వు ఇక్కడ ప్రార్థన అన్నాడు అనుకోండి, ఏం చేస్తున్నాడు? ఒక మంచిని అడ్డగిస్తున్నాడు, నీతిని అడ్డగిస్తున్నాడు.
ఇక రాళ్ళు వీళ్ళు కూడా అదే చేస్తున్నారు. గుడ్డోళ్ళ ఉండాలి కానీ నువ్వెవడవయ్యా స్వస్థపరచడానికి అన్నట్లుగా మాట్లాడారు. అంటే మంచిని జరిగిస్తున్నారా, చేయనిస్తున్నారా? దానికి ఒక్కరు పట్టుకున్నారు. అందుకే వేసుకోవాలన్నారండి. ఆ గుడ్డోడే పెట్టరా అనేది కంటే చక్కగా కళ్ళు లేనుడు కళ్ళు తెచ్చుకున్నాడు, మీరు కళ్ళును గుడ్డోడు అయిపోయారని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగించడం చెడ్డ పని. మనుషులకు సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎవరో చూస్తలేదు నేను దుర్నీతిని చేస్తున్నాను అని అనుకోవచ్చు. ఎవరు చూస్తలేదు నేను భక్తిగానే కనబడుతున్నానని భక్తిహీనతగా ఉండొచ్చు. కానీ అలాంటి వారి మీద ఎవరి కోపం రగులుకుంటుందట? దేవుని యొక్క కోపము రగులుకుంటుంది. ఒక రోజు వస్తుంది ఆ కోపాగ్ని కనుక మనం లోనైతే పనిష్మెంట్ చాలా గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. 5వ అధ్యాయం. సకల దుర్నీతి పాపము అయితే చాలు. సకల దుర్నీతి కూడా అంటే నీతి కాని ఏదైనా పాపమేనండి. నీతి కాని ఏదైనా పాపమే. సకల దుర్నీతి పాపం. అందుకని నీతిగా ఉండే ప్రయత్నం చేయాలి. దుర్నీతిలో ఉండకూడదు, దుర్నీతిని అనుసరించకూడదు, దుర్నీతి కార్యాలు చేయకూడదు, నీతికి మించి చేయకూడదు. ఏంటంటే నీతిని నీతిగానే ఉంచాలి, దుర్నీతిని దుర్నీతిగానే పారదూల వేయాలి. అందుకని సకల దుర్నీతి పాపం అని బైబిల్ గ్రంథంలో ఉంది. ఏ దుర్నీతి చేసినా నీతి కాని ఏదైనా సరే అది పాపమే. దాన్ని ఏమన్నారంటే అడిపియా అన్నారు. మూడో మాట పాపములకు నిర్వచనం. మూడో మాట ఏంటంటే అనోమియా. అనోమియా అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే అరాచకము, అపరాధము, శాసన ఉల్లంఘన. అందరూ చెప్పండి. అరాచకము, అపరాధము, శాసన ఉల్లంఘన. ఈ మాటలు వస్తాయి అన్నమాట. అనోమియా అనే హిబ్రూ పదానికి అర్థం ఇది. బ్రహ్మపత్రిక 6:19 వచనం చదువుకుందాం. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నారు. ఏమనగా అక్రమము చేయటకే అపవిత్రతకు అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగ అప్పగించుదురో అలాగే పరిశుద్ధత కలుగుటకే ఇప్పుడు మీ అవయవములను నీతిగా దాసులుగా అప్పగించుడి. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకే అపవిత్రతకును అక్రమములకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించుదురు. అంటే వారికి కొంతమంది శరీరాలని దేనికి అప్పగించేశారని పౌలు గారు రోమాలో ఉన్న సంఘానికి చెప్తున్నాడంటే వారి యొక్క బలహీనతలను బట్టి ఆయన తెలుసుకుని మాట్లాడుతున్నాడు. అక్రమానికి మీ శరీరాలు అప్పగించారు, అపవిత్రతకు మీ శరీరాలు అప్పగించారు. అలాగనే ఇంకా దేనికి అప్పగించారు అంటే అక్రమములకును మీ అవయవాలను దాసులుగా ఉంచేశారు అని చెప్తున్నాడండి. అంటే అక్రమమైన ఏ పని అంటే క్రమము లేదు ఏదైనా సరే, క్రమం లేదు ఏదైనా సరే అది పాపమే. క్రమంగా ఉండాలి. క్రమం అంటే ఏంటి? క్రమం అంటే ఏంటి? అదే వరుస క్రమంలో అంటే వరుస అని అర్థం. క్రమము అంటే అనుకున్నట్టుగా చేయడము క్రమం. అనుకున్నట్టుగా చేయడము క్రమం. ప్రతిరోజు యేసు ప్రభు వారు క్రమము తప్పకుండా ఒలివల పండుగకి వెళ్ళి ప్రార్థన చేశారు. అవునా కదా? మన క్రమం ఏంటంటే శుక్రవారం 10 గంటలకు ఉపవాస ప్రార్థనకు అటెండ్ అవ్వాలి, క్రమం. ఆదివారం 10 గంటలకు ఆరాధనకు అటెండ్ అవ్వాలి, క్రమమే. ప్రతిరోజు బైబిల్ క్రమము తప్పకుండా చదవాలి, క్రమమే. అలా క్రమాన్ని తప్పేమనుకోండి, అంటే టైం తప్పేమనుకోండి, దానికి క్రమం అంటారా అక్రమం అంటారా? అక్రమమే. కాబట్టి క్రమం అంటే క్రమమే, న్యాయం అంటే న్యాయమే. అందుకే క్రమము తప్పకుండా చేయాలి. ఇప్పుడు దీన్ని ఏమన్నారంటే అనోమియా అన్నారు. ఇప్పుడు మన శరీరాలన్నింటినీ కూడా దేనికి అప్పగిస్తున్నామంట? అక్రమమైనటువంటి స్థితిలో నుండి పాపం చేయకూడదు కానీ చేస్తున్నాము. అంటే ఏం తప్ప మనం క్రమం తప్పిపోయాం.
తినొద్దు అన్నాడు ప్రభు, కానీ తిన్నారు. ఏం తప్పారు వాళ్ళు? క్రమం తప్పారు, మాట తప్పారు. ఇస్తాను అన్నారు కానీ ఇవ్వలేదు, మాట తప్పారు, అంటే క్రమం తప్పారు. చేయాల్సిన కొన్ని పనులు చేయడం లేదు అంటే ఏం జరుగుతుంది? క్రమం. ప్రతిరోజు కూడా వచ్చి డ్యూటీకి అటెండ్ అయినప్పుడు 90 అయ్యాలి, కానీ సమయానికి వచ్చి 90 లేదు. ఏం జరుగుతుంది అక్కడ? క్రమం. ప్రతిదీ కూడా క్రమం 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 క్రమ పద్ధతిలో వెళ్ళాలి. దీన్ని ఏమన్నారంటే అనోమియా అన్నారు. ఈ అనోమియా అనే మాటకు అర్థం ఏంటంటే అరాచకము, అపరాధము, శాసనలు. దేవుడు చెప్పింది చేయకపోవడమే శాసనం. అవును కదండి. మేము తప్ప వేరొక దేవుడిని కొట్టకూడదని ప్రభువు చెప్పాడు. అంటే ఆయన కాకడగా వేరొక దేవుడు ఉన్నాడంటే అక్కడ ఏం జరుగుతుంది? శాసనోల్లంఘన జరుగుతుంది, శాసనోల్లంఘన జరుగుతుంది. కాబట్టి ప్రభు చెప్పింది ఏంటంటే ఇంకా కిందకి వెళితే వ్యభిచరించకూడదు అని చెప్పాడు. వ్యభిచరిస్తున్నారంటే అర్థం ఏంటి? శాసనోల్లంఘన జరుగుతుంది. అబద్ధం ఆడకూడదు అని చెప్పారు అంటే దాని అర్థం ఏంటి? శాసనోల్లంఘన జరుగుతుంది. నీ పొరుగు వాళ్ళు ఏది ఆశించకూడదు అని చెప్పారు, దాని అర్థం ఏంటి? క్రమం. అంటే క్రమము తప్పిపోతున్నారు. అరాచకం. అరాచకం అంటే హింసించడం అన్నమాట. న్యాయవంతులైన వారిని, నీతిమంతులైన వారిని హింస పెట్టేదాన్ని ఏమంటారంటే అది ఇంత అరాచకమా, ఇంత అరాచకమా, ఇంత ఘోరమా, ఇంతలా చేస్తారా అంటారు కదండి. అంటే చెప్పారు ఏ పాపం చేశారని చెప్పారు, ఏ అంతఃక్రమం చేస్తారని చెప్పారు. అరాచకం. అరాచకం ఇదొక పాపం అన్నమాట, అపరాధం, శాసనోల్లంఘన. తిరుపతి యోహాను రాసిన మొదటి పత్రిక 3:4 3:4. పాపము చేయి ప్రతి వాడు ఏం చేస్తున్నాడట? ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు. ఆజ్ఞని ఎవరు అతిక్రమించారో వాళ్ళు పాపం చేస్తారు, వాళ్ళు పాపం చేస్తున్నారు. అందుకే దీన్ని అనోమియా అంటారు. ఆజ్ఞను అతిక్రమించుకోవడం, అతిక్రమించితే పాపం చేసుకోవడం. ఇంకొక మాట చెప్తారు. 4వది ఏంటంటే అసిస్టియా అనండి. అసిస్టియా, అసిస్టియా, సీతమ్మసి అసిస్టియా. ఈ అసిస్టియా అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే అవిశ్వాసము, అపనమ్మకం. అవిశ్వాసంగా ఉండడం కూడా పాపమే, అపనమ్మకంగా ఉండడం కూడా పాపమే. ఇప్పుడు ఇంత గుడికొచ్చి ఎంత వాక్యం చదివి, ఎంత వాక్యం విని, ఇంత సత్యం తెలుసుకుని అవిశ్వాసంగా ఉన్నాం అనుకోండి, అది కూడా పాపమే. అపనమ్మకంగా ఉన్నాం అనుకోండి, అది కూడా పాపమే. దీన్ని హెబ్రీ భాషలో ఏమన్నారంటే అసిస్టియా అన్నారు. అందుకని అవిశ్వాసం మంచుకోవడం. యేసు ప్రభు ఒక సందర్భంలో అంటాడు, శిష్యులు అడిగితే ప్రభావ మేము ఎందుకు చేయలేకపోతున్నామయ్యా అద్భుత కార్యాలు సూచించాలి అంటే మీ అవిశ్వాసం వలన నేను చేయలేకపో. నువ్వు చేసే దాంట్లో పొట్టొత్తం ఏది అలా పట్టుకుంటే వదిలేస్తావు. ఈ గుడి గోడలు దాడితే అయిపోతుంది, వ్యక్తి అయితే మళ్ళా ఆదివారుడే ఏ తెలంగాణ ఉంటే కదా నీకు ఏదైనా చేయడానికి స్థిరత్వమైన భక్తి ఉండాలండి. నువ్వు దీని మీద నేరవేయడానికి మనకు ఎవరో చెప్పండి. దీని మీద నేరవేయడానికి నిలబడుతున్నామా? ఆయన చెప్పినట్టు వాక్యంలో నిలబడుతున్నామా? స్పష్టంగా నిలబడితే చేయడాయినా ఏ అసలు చేయగలదు, నీకు ఎందుకు చేస్తలేదు, నేను కట్ చేయండి దేవుడికి. ఇలా చాలా జాగ్రత్తగా గమనించాలి మీరు వాక్యాన్ని. కాబట్టి అవిశ్వాసము, అపనమ్మకం పెట్టి ప్రార్థన చేసి దేవుడే కార్యం చేస్తాడని చెప్పండి, చేస్తాడా? చేయలేడు. రోమపత్రిక కూడా దేవుడు వస్తుంది. దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా అట్లనరాదు. నీ మాటలలో నీవు నీతిమంతులుగా తీర్చబడినట్లును నీవు బాధ్యమాడినప్పుడు గెలిచినట్లును అని వ్రాయబడిన ప్రకారం ప్రతి మనుష్యుడు అబద్ధకుడగును కానీ దేవుడు సత్యవంతుడు కాక తీరాడు. కొందరు అవిశ్వాసులైననేమి, వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా అట్లను రాదు. చాలా మంది అవిశ్వాసులతో అండి ఏం చేశాడు దేవుడు,
ఎక్కడ చేశాడు దేవుడు, ఎక్కడ ఉన్నాడు దేవుడు అన్నంత మాత్రం దేవుడు లేడన్న దాని అర్థం. దేవుడు లేడని కాదు, అదే అంటాడు. ఎక్కడ కొందరు అవిశ్వాసులైనవి, వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా. నమ్మనోడికి జరుగుతాయి కార్యాలు, నమ్మనోడికి జరుగుతాయని చెప్పండి. నమ్మనోడికి కార్యాలు జరుగుతున్నాయి, నమ్మనోడు కార్యాలు చూడలేకపోతున్నారు. యేసు ప్రభు దగ్గర చాలా మంది వచ్చారు, వాళ్ళందరూ బాగుపడే వాళ్ళు ఉన్నారు, బాగుపడనోళ్ళు కూడా ఉన్నారు. ఎందుకున్నారంటే వాళ్ళలో విశ్వాసం అనేది 38 సంవత్సరాల నుంచి కోనేటి కొట్టు మీద ఉన్నాడు. 38 సంవత్సరాల నుంచి రోజులు రావడం, అందులో తిరగడం, బాగుపడడం చూస్తున్నాడు. ఇప్పుడు బాగుపడ్డా? ఎందుకు బాగుపడలేదు? యేసు ప్రభు వచ్చి అడుగుతుంటే వాడు అంటాడు, యేసు ప్రభు నన్ను కోనేటిలో దించడానికి నాకు ఎవడో లేడు అన్నాడు. అడిగితే అమ్మాయిన పోగడుతుంది కదండి. నోట్ అంటే పచ్చవాత కదా వాడికి నోరు రాదండి. అంటే సైకిల్ చేస్తారు కదా, నాకేదో సహాయం చేయడం అలాగన్నా చేయాలి కదండి. ఇది అలా ఎందుకు చేస్తాడు? తెచ్చి పెడుతున్నారు, నోట్లో పెడుతున్నారు, తినేస్తున్నాడు, ఇదే బాగుందని విశ్వాసం వచ్చిందంటారు వాళ్ళకి. పైగా ఏమని చెప్తున్నాడండి, నన్ను కోనేటిలో దించడానికి అవ్వలేరని చెప్తున్నాడు. పాప ఆయన కలిగే సంపన్నుడు దేవుడు, వీళ్ళందరూ బాగుపడుతున్నాడు, ఇది ఎలా కొట్టుకోడని. ఇంకా ఆయనే దయచేసి ఏం చేశాడట, నువ్వు లేచి నీ పరుపెత్తు పారిపోయిన ఆయన. అప్పుడు వెంటనే పరుపెత్తు లేచి నడిచాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సంవత్సరానికి పూర్తేటి ఎన్ని బాధలు అంటే ఎన్ని బాధలు ఉండేది. ఏది విశ్వాసం? విశ్వాసం ఉంటే కదా దేవుడు కార్యం చేసేది. విశ్వాసం ఉంటారు. అవిశ్వాసము అపనమ్మకం. ఈ అవిశ్వాసాన్ని అపనమ్మకాన్ని తీసేయండి. ఈరోజు తీసేస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మరి డబ్బున్నప్పుడు ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ యేసు ప్రభు దగ్గర రాగలిగిందండి. అంత అయిపోయి అందరూ ఉదవేశాక ఇంకా ఒంటరి అయిపోయి దిగ్గుమాలు అయిపోయిన తర్వాత కర్రలో తీసుకుని కూడా నడవలేని పరిస్థితిలో అప్పుడు యేసు జ్ఞాపకం వచ్చింది. ఏంటండి వచ్చి యేసు దగ్గరికి ఎంత పడతాను ఓకేది. అప్పుడు చక్కగా మొత్తానికి పడతాలు ఎంత వచ్చి యేసుకు వెనక్కి వచ్చి వస్త్రము చెంగు ముట్టుకుంటే వెంటనే ఆమె రక్తధార కట్టెలో అన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పని ఏదో ముందు చేసుకుంటే డబ్బు మిగిలిన బంధువులు మిగిలిన కదండి. ఇప్పుడు అన్ని అయిపోయి ఇంకేమీ లేదు. ఆవిడ అంటదండి, నా బ్రతుకు ఇంతే దాన్ని చింతపడుచుండి నమ్మ అంతాలోనే యేసు ప్రభువు వచ్చాడు, ఆ ఊరు వచ్చాడు, మా వాడ వచ్చాడు, మా ఇంటికి వచ్చాడమ్మా అని అంటాడు. చెట్టు ముట్టినంతలోనే నేను బాగుపడినమ్మా, చెట్టు ముట్టినంతలోనే నేను బాగుపడినమ్మా అంతలోనే యేసు ప్రభు ఆ ఊరు వచ్చాడమ్మా, ఆ ఊరు అరే మా ఇంటి మా వాడ చెప్తున్నట్టండి యేసు ప్రభు గురించి. అయ్యో బాబోయ్, వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు, వాళ్ళు అన్నారు, ఎవరి మాట వెళ్ళలేదు. నేను ఎంత నెగ్లెక్ట్ చేశానో ఈరోజు యేసు ప్రభు దగ్గర స్వయంగా నేనే వెళ్ళాను. అలా మొత్తగా నేను అయ్యో ఆ పని ఏదో 12 సంవత్సరాల క్రితమే చేస్తుంటే నా ఒంట్లో ఓపిక తగ్గిపోయి ఉండేది కాదు, నా డబ్బు కూడా పోయి ఉండేది కాదు, నా బంధువులు నేను దూరం పంచుకునేవాడిని, దూరం పంచుకునేదాన్ని కాదు అని చెప్పి నా మనసులో అనుకున్నాను. పిల్లరా, నమ్మకం మనం బాగు చేస్తుంది, విశ్వాసం మనం బాగు చేస్తుంది, అవిశ్వాసం మనల్ని బాగు చేయదు. అప్పుడు యేసు ప్రభు వారు ఎవరో నా వెలుగును పట్టుకెళ్ళిపోయారంటాడు. నా వెలుగు పోయింది, నాలోంచి మహిమ పడిపోయింది. ఎవరో 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 నన్ను తాకారనగానే ఆవిడ భయపడిపోయి ఎవరయ్యా నేనే తాకాను, క్షమించి ప్రభావం ఏమంటాడు తెలుసా, అమ్మా నీ విశ్వాసమేనో విశ్వాసమేనో నీ విశ్వాసమేనో అలా అనుకుని పనేంటి నాకు లేదంటే బైబిల్ అనుకుంది.
తిరిగిన వెళ్తాడు పాప. ముందుకు చూడండి, వెనక్కి తిరిగి చూడబట్టే కదండి పుస్తకం అయిపోతారో. రోజువారీ వెనక్కి తిరిగి చూడబట్టే కదండి సానియా చెప్పారు ఏమైపోయారు. వెనక చూపులాడు కూడా మనం ముందు చూపులాడారు బాబా. దేవుని స్తోత్రములు. ఆత్మీయతలో వెళ్ళాలంటే మనం పట్టుకున్నదల్లా బంగారం అవ్వాలంటే వేసే పాదాలు ఎప్పుడు వదలకూడదండి, ముందు చూపడాల. మన సైనికులు అంటాడు, మన సైనికులు ఎందుకు సైనికులు అంటామంటే సైనికులు ఎప్పుడు కూడా ముందు కూడా వెనక్కి తిరిగినా బలి చెప్పేస్తారు. సాతాన్ని దొరికేస్తాం. అందుకని మనం ఇప్పుడు వెనక్కి తిరిగి చూడదు. విశ్వాసంలో కానివ్వండి, నమ్మకంలో కానివ్వండి, ప్రార్థనలో కానివ్వండి, ప్రతి పరిస్థితుల్లో కూడా మనం ఎలా ఉండాలని అంటే నమ్మకంగా ముందు చూపులో ఉండాలి. హల్లెలూయా. ఇంతవరకు వెళ్ళాం మనం. నీ విశ్వాసమే సత్యపరిచయం అని చెప్పగానే ఆమె చాలా ఆశ్చర్యించింది, చాలా సంతోషపెట్టింది. నిజంగా ఆయన ఏదో శపించేస్తాడేమో అనుకున్నాను, నన్ను ఏదైనా శిక్షించేస్తాడేమో అనుకున్నాను. ఎదురులో శపించేసేవాడు శిక్షించేసేవాడు కాదండి. ఆయన బాగు చేయడం ఒకటే వచ్చాయి, బాగు చేయడం ఒకటే వచ్చు. మేలు చేయడమే తెలుసు. ఆయన పిల్లలమైన మనకు కూడా మేలు చేయడమే తెలియాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఈ రోమపత్రిక 3 కూడా ఏమంటాడంటే, కొందరు అవిశ్వాసులనేమి వారు విశ్వాసులైనందువలన దేవుడు నమ్మదగిన వాడు కాకపోయినా. దేవుడు నమ్మదగిన వాడు కాకపోతే దేవుడు ఎప్పుడు దేవుడే, నమ్మాలంటే ఆ నమ్మకం మీద ఆధారపడడానికి. ఎబ్రీ పత్రిక 3:12. ఎబ్రీ పత్రిక 3:12. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపెట్టినట్టి విశ్వాసములేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండినేమో అని జాగ్రత్తగా చూసుకోండి. విశ్వాసం లేని ఒక ఎవరు పడదట, దుష్టులు పడదట, దుర్మార్గపు పని చేసేవాళ్ళు పడదట, పాపిష్టి పని చేసేవాళ్ళు పడదట, అబద్ధాలు ఆడేవాళ్ళు పడదట, ఈ మాట ఆ మాట నాలుగు పూజలు వేసుకుని తిరిగేవాళ్ళు పడదట, అక్కడిక్కడ కయ్యాలు పెట్టేవాళ్ళు పడదట. దుష్టులు అంటే ఎవరండి? అలాంటి వాళ్ళే కదా. అలాంటి వాళ్ళు కొడతారు. దుష్ట హృదయం కలిగిన వాళ్ళు దేవుని కార్యాలను చూడలేరు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడండి వచ్చిన వాళ్ళలో 3:12, ఓ సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవనంటే విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవరైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. దేవుని విడిచిపెట్టేసి అంత విశ్వాసం లేదు దుష్ట హృదయం. అంటే దేవుని ఎవరు విడిచిపెట్టేస్తారంటే, దేవుని దూరంగా ఎవరు పోతారంటే, దేవునికి దగ్గరగా ఎవరు చేరాలంటే దుస్తులు, చీకటి కార్యాలు చేసేవాళ్ళు, నరహంతకులు, నరుని హత్య చేసేవాళ్ళు, పాపిష్టులు, వ్యభిచారపు జీవితం కలిగిన వీళ్ళ దుస్తులు. వీళ్ళు దేవుని దూరంగా పోతారు. అందుకనే అసిస్టియా అన్నారు అవిశ్వాసము అపనమ్మకం. దుస్తులు అవిశ్వాసంగా ఉంటారు, అపనమ్మకంగా ఉంటారు. ఎవడైనా వచ్చిందంటే ఇక్కడికి వచ్చి, యేసు ప్రభు కుట్టోళ్ళు లేపెడతానన్నాడు కదా, ఇగో కుట్టోళ్ళు తీసుకొచ్చాను లేపు అన్నాడు అనుకోండి, నేను లేపలేను అతను, నేను లేపను. ఎందుకు లేపను? అతను చెప్పిన మాత్రం నేను లేపను. అతని విశ్వాసం ఉండాలి, దేవుడు చేస్తాడు, అప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. అలాగైతే 3 మంది వచ్చేస్తారు, చాలా మంది వచ్చేస్తారు. వీళ్ళందరూ స్వస్థపరచడానికి శుభ్రం ఏమైనా ఖాళీగా ఉండడానికి ఉన్నారండి. నమ్మరోడు కొరకు ఆయన ఏదైనా చేస్తాడు. దుష్టహృదయం కలిగిన వాళ్ళకి ఏం చేస్తాడు చెప్పాడు? మనసు మారాలన్నా, మనసు మారినోడికి రూపాంతరం చెందినోడికి దేవుడు ఏదైనా చేస్తాడు. మనసు మారినగా మనసు నిండా కుయుక్తులు పెట్టుకుని దేవుడు పనులు చేయాలంటే ఎక్కడ చేస్తాడు? కుయుక్తులు వదలడం ఉందో దుష్టహృదయాన్ని దూరం పరచాలి. పైకి పడాలంటే లోపలేమో ఏంటంటారు దాన్ని అన్నమాట శాంత పైన మఠాల కింద పెట్టుకుని పైకి పట్టాలకి కనపడితే వెళ్ళిపోయేది. అలా ఉండి దేవుడి మీద నిండేస్తారా? పట్టాల కింద ఎవరికి కావాలా? ఎవరు చూడాలనుకుంటారేంటి? దేవుడు అన్ని పరీక్షలు ఉన్నాయి. కాబట్టి స్త్రీలారా, దుష్టహృదయం నుండి కలుగుతుంటే మనం ఎంచుకుంటాం. హల్లెలూయా. సరే, మన టైం అయిపోయింది, మన అంశం చూడాలి. చాలా సింపుల్గా చెప్తారు. కయ్యం దగ్గరికి వచ్చేసరికి దుష్టహృదయం. అందుకనే దేవుడు అతని అర్పణను లక్ష్య పెట్టలేదు.
ఎందుకంటే దుష్ట హృదయం ఉందని నేను ఎందుకు చెప్తున్నానంటే అతను సక్రియ చేయలేదు. అక్కడ అతని గురించి రాసింది కదా, ఎక్రీ చేయలేదు, మంచి పని చేయలేదు. అతను మంచి పని చేయలేదని ఎలా తెలుసుకోగలమంటే ఒక వచ్చిన చూపించి నేను ముగించేదని అనుకుంటున్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక 3:12 వస్తుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 3:12 ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చెప్పాను. వాడతను ఎందుకు చెప్పాను? తన క్రియలు చెడ్డవయు తన సహోదరుని క్రియలు నీతి గలవి ఉంటారు కనుకనే కదా. అది సంగతి. ఇప్పుడు ఎందుకు అలా జరిగిందంటే తన సహోదరుని ఎందుకు చెప్పాడంటే దుష్టుడు అయ్యాడు కాబట్టి, సాతానుకు లోబడ్డాడు కాబట్టి, తన క్రియలు చెడ్డగా ఉన్నాయి కాబట్టి, తన సహోదరుని క్రియలు నీతిగా ఉన్నాయి కాబట్టి, నీతిగా ఉన్నవాడు చూసి మచ్చలు పడిపోయాడు. నీతిగా ఉన్నవాడు వాడు అనుకున్న దేవుడికి లక్ష్య పెట్టాడు. నా సొంత తమ్ముడే కదా, నా సొంత తమ్ముడిని లక్ష్య పెట్టాడు అని సంతోషం ఎవరు ఉందనుకుంటారా? ఏమీ లేదు, చంపేశాడు అంతే. ఎందుకంటే తన క్రియలు చెడ్డవైన. చెడ్డోళ్ళు ఎప్పుడు కూడా అన్నాన్ని చూడరు, చెల్లెని చూడరు, అక్కని చూడరు, తమ్ముడని చూడరు, తల్లిని చూడరు, తండ్రిని చూడరు, ఇంకేమి చూడరు. చెడ్డోడికి పెడితే ఆడు చెడ్డోడు అనుకున్నట్టుగానే చేస్తారు. అందుకని వాడి క్రియలు చెడ్డమైన 4 విషయాలు చెప్పారు. పాపములకి నిర్వచనం. ఇదేనా అర్థమైందంటారమ్మా? అర్థమైందా? అర్థం అవుతే నువ్వు చాలా బలపడిపోతాను. మామూలుగా బలపడతాను, చాలా బలపడతాను. ఎంత బలపడతారంటే ఇంకా మన దగ్గరకు వచ్చిన మనం తాగితే మళ్ళీ కరెంట్ పాస్ అయిపోద్ది అనమాట. అలా కరెంట్ పాస్ అయిపోతారు అవుతా. అంతగా మనం అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలని ప్రభు తెలియజేసి మాట్లాడుతున్నాము. దైవ శిష్యులు ఆమె చిన్న ప్రార్థన